మాసిడోనియాలోని ఆల్బేనియస్ సంతతికి చెందిన కుటుంబంలో ఆగ్నేస్ గోంగ్సే బొజాక్షిహ్యూ అనే పేరుతో ఆగస్టు 26వ తేదీ 1910వ సంవత్సరంలో జన్మించిందో కరుణామూర్తి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అంటూ మరుగున పడిపోతున్న మానవత్వాన్ని తట్టిలేపిందామె. పేదలు నాకు దేవుడిచ్చిన వరాలు అంటూ కఠిన దారిద్ర్యంలో ఉన్న వాళ్ల పాలిట కనికరమై పుట్టిందామె. తనే మదర్ తెరిసా. ఈరోజు ఆ మానవతామూర్తి జన్మదినం. ఆల్బేనియాలోని నికోల్లే డ్రానా బొజాక్షిహ్యూ దంపతుల ఆఖరి సంతానం. ఆగ్నేస్కు 8 సంవత్సరాల వయసులో ఆమె తండ్రి మరణించాడు. తరువాత తన తల్లి ఆమెను రోమన్ క్యాథలిక్గా పెంచింది. జోన్ గ్రాఫ్స్ క్లుకాస్చే రచింపబడిన జీవిత చరిత్ర ప్రకారం ఆమె తన బాల్యంలోనే మత ప్రచారకుల జీవిత కథల పట్ల, వారి సేవల పట్ల ఆకర్షింపబడ్డారు. 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన జీవితాన్ని మతానికి అంకితం చెయ్యాలని నిశ్చయించుకున్నారామె. 18 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి సిస్టర్స్ ఆఫ్ లోరెటో అనే ప్రచారక సంఘంలో చేరారు. తరువాత కాలంలో తన తల్లిని కానీ సోదరిని కానీ కలుసుకోలేదు. 1929లో ఆమె తన కొత్త శిష్యరికం ప్రారంభించడానికి భారతదేశంలోని హిమాలయ పర్వతాల వద్దనున్న సెయింట్ ఐన్ తెరేసీ డి లిసే పేరు మీదుగా తన పేరును తెరీసాగా మార్చుకున్నారు. తర్వాత 1937 మే 14లో తూర్పు కోల్కతాలో లోరెటో కాన్వెంట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. తర్వాత 1937 మే 14లో తూర్పు కోల్కతాలో లోరెటో కాన్వెంట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేటప్పుడు ప్రతిజ్ఞ పూనారు. పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఆనందపడినప్పటికీ కోల్కతా చుట్టుపక్కల పేదరికం ఆమెను కలచివేసింది. 1948లో ఆమె తన సాంప్రదాయ లోరెటో అలవాటును వదిలి నిరాడంబరమైన నీలపు అంచుగల తెల్ల నూలు చీరను ధరించి భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీ ఆఫ్ చారిటీని భారతదేశంలోని కోల్కతాలో 1950లో స్థాపించారు. 45